శివాయ ఓం నమః 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 శివాయ. హర హర మహాదేవ. హర హర మహాదేవ్. ప్రణామం దేవర్షి. ప్రణామం దేవర్షి. శుభం భవతు. మాతా పార్వతి, నారదుని ప్రణామం స్వీకరించండి. మాత, ఈ సమయాన తమరిని అడుగనే అడుగను. ఆ పరమశివశంకరులు ఇక్కడ ఎందుకు లేరు, వారెక్కడికి వెళ్ళారు అని. ఎందుకని అడగవు నారదా? అంటే నీకు తెలుసా ఈ సమయాన పరమశివులు ఎక్కడ ఉన్నారు? తెలియడమే కాదు మాత, నేను వారిని ప్రత్యక్షంగా దర్శించుకునే వచ్చాను ఇక్కడికి. ఎక్కడ ఉన్నారు వారు? వారిప్పుడు గగన విహారం చేస్తున్నారు మాత. వారు నాకు చెప్పి పంపారు, తమరు కోపగించరాదని. పరిస్థితుల వైపరీత్యం వల్ల ఒంటరిగానే వెళ్లాల్సి వచ్చిందట. ఒంటరిగా ఆకాశ భ్రమణానికి వెళ్ళారా? అది నాకు చెప్పకుండానే? వద్దు మాత, వద్దు. కృపతో కోపగించకండి. ఇది పరమశివశంకరుల ఆజ్ఞ యొక్క అవహేళన అవుతుంది. అయితే పరమశివులు నీకు అవశ్యం చెప్పియే ఉంటారు ఆయనలా ఒంటరిగా ఎందుకు వెళ్ళారు అనేది. లేదు మాత, లేదు. ఆయనని అడిగే సాహసమూ చేయలేదు, ఆయన నాకు ఏమీ చెప్పనూ లేదు. ఒకటి మాత్రం నమ్మకంగా నేను తమరికి చెప్పగలను. కొద్ది క్షణాల్లోనే పరమశివశంకరులు ఇక్కడ ప్రత్యక్షం కాగలరు. కానీ నాకు నమ్మకం కలగటం లేదు నారదా. ఇక్కడి నుంచి అదృశ్యులైనాక వారు కైలాసాన్ని, కైలాసవాసుల్ని మర్చిపోతారు. మేము ఎవరినీ మరువము దేవి. ఇక మరి నిన్ను మరిచేట్టి ప్రశ్నయే తల ఎత్తదు. ఈ మాట సకల జగతికి తెలుసు. శక్తిరూపిణి అయిన పార్వతి సదా మా వద్దనే ఉంటుందని. పరిహాసమాడకండి స్వామి. తమరు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళారో అది చెప్పండి. నేడు మాకు ఒంటరిగానే సృష్టిని అవలోకించాలనే ఇచ్చ కలిగింది. మేము ప్రత్యక్షంగా చూడాలనుకున్నాం. మా భక్తి గురించి దంభాలు పలికే భక్తుల భక్తి ఎంత నిజమైనదోనని. నేను తమ వెంట ఉంటే తమరు ఈ పనిని చేయలేకపోయేవారా? అవును, ఎందుకంటే మా ధ్యాస నీ భావనా తరంగాల పరివర్తనపైనే ఉండేది. నా భావనా తరంగాల పరివర్తనపైనే తమరు ధ్యాస ఉంటే తమరు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లేవారే కాదు. నారాయణ నారాయణ. పరమశివ, ఇప్పుడిక వచ్చేశారు కనుక కృపతో ఇలా వాద ప్రతివాదాల పరంపరని తమరు అంతం చేయండి. మా మాట ఇంకా పూర్తి కాలేదు నారద. ఇంకా చెప్పడానికి ఏం మిగిలింది స్వామి? నువ్వు మా భక్తులను, నీ భక్తులను చూసి ఎంతో బాధపడుతూ ఉంటావు. దీనితో భక్తుల భక్తిని మేము పరీక్షించడానికి ప్రతిబంధకం ఏర్పడుతుంది. ఈ కారణంగానే నేడు మేము ఒంటరిగానే వెళ్ళిపోయాం. మేమనుకునేది మా ఈ స్పష్టీకరణతో నీ క్రోధం అవశ్యం శాంతించగలదని. పతి పరమేశ్వరాయ నమో నమః. మహాదేవ, ఈ మారు తమరు ఏ శివభక్తుని, నిజభక్తిని పరీక్ష చేశారు? మాకో భక్తుడున్నాడు, రాజగురువు ధూర్జటి. ధూర్జటి? ఇది తమ నామమే కదా పరమశివ? ఆ ధూర్జటి భక్తితో పాటుగా తమరి నామాన్ని కూడా స్వీకరించేశాడా? బహుశా అతను ఈ నామాన్ని స్వీకరించినది అతనికి నిత్యము మా స్మరణ కలగాలనేమో. ఇది ఉత్తమమే పరమశివ. కానీ తమరు ధూర్జటి భక్తి యొక్క గొప్పతనం గురించి చెప్పనేలేదు. మేము తెలుసుకున్నాము. రాజగురువు ధూర్జటి తన యొక్క శివభక్తి సహాయంతో తన అన్ని పనులు ఒకేసారి సిద్ధించుకొనగోరుతున్నాడని. నారాయణ నారాయణ. భక్తుల పనులు సిద్ధించాయంటే అది తమరికి ఆనందం కలిగించదా మహాదేవ? మాత, తమరు ఏదైనా చెప్పండి. ఈ సమయాన నేను చెప్పవలసిన ఆవశ్యకతే లేదు నారదా. నువ్వు అడిగిన దాని గురించి
తెలుసుకోవాలని నా కోరిక. ఇది విని ధన్యున్నయ్యాను మాత. నా యోచన తమరి యోచన ఒకటేనని నాకు ఇప్పటిదాకా తెలియనే లేదు. నారదుని ఆలోచనలతో ఏకీభవిస్తే కనుక కష్టాల పాలవుతావు దేవి. నువ్వు నీ ప్రశ్నని స్వయంగా అడుగు. తమరి మూర్ఖ భక్తుడు ధూర్జటి గురించి నాకెట్టి ఉత్సుకత లేదు స్వామి. ఇక అనుజ్ఞనివ్వండి. అంటే నీ మనసులో మేమంటే కొంచెం క్రోధం ఇంకా మిగిలే ఉంది. మహాదేవ, పార్వతీమాత తమరిపై అధిక సమయం క్రోధంగా ఉండలేదు. తమరి దర్శనం కాగానే ప్రసన్నత ఆవిడ హృదయంలో ఉప్పొంగిపోతుంది. నారద, మేము ధూర్జటికి ఒకటి తెలియచెప్పడం ఆవశ్యకమనుకుంటున్నాము. న్యాయము, నీతి ఇంకా సత్యవ్రతులైనట్టి శివభక్తులకే మేము సహాయం చేస్తాము. క్రోధము అహంకారములతో మెలిగే వారికి కాదు అని. నారాయణ నారాయణ. ఆశ్చర్యమే, తాను రాజగురువు అయి ఉండి కూడా ధూర్జటి ఇంతటి మహిమాన్విత సత్యాన్ని గ్రహించనే లేదా? ధూర్జటికి జ్ఞానం అవశ్యం ఉంది, కానీ జ్ఞాని అవటంతో పాటు అహంకారి కూడాను. నారద, ఈ కార్యములో నువ్వు మాకు సహాయము చేయగలవు. నేనా? పరమశివ, నేను తమరికి ఒక అల్పభక్తుణ్ణి. మరిక నేను తమరికి ఏం సహాయపడగలను? ఇది నీ చాతుర్యము యోగ్యతలకి పరీక్ష అనుకో నారద. నువ్వు ఒక బ్రహ్మచారి రూపాన్ని ధరించి ధూర్జటి ఆశ్రమానికి వెళ్ళు. అక్కడ అతని భక్తి నీతులని పరీక్షించు. తమ ఆజ్ఞ పరమశివ. తమరు నాకు ఇంతటి గొప్ప పనిని ఒప్పచెప్పి నాపై ఎంతో కృపను చూపారు. ఇక నాకు స్వయంగా నా యోగ్యత తప్పక తెలియగలదు. ఓం నమః శివాయ. విశ్వాసఘాతకుడు. దీని అర్థం ఏమిటంటే మహారాజు వజ్రసేనునికి మా ఆదేశాన్ని పాటించడం ఆమోదయోగ్యం కాదన్నమాట. రాజగురు, ఆయన నివేదించమన్నారు ఇక ఈ శత్రుత్వం సమసిపోవటం ఆవశ్యకమని. పతి పత్నుల మధ్య శత్రుత్వాన్ని ఉంచుకోవటంలో అర్థమే లేదు అని. మహామంత్రి సుదంత, మీకిది చాలా బాగా తెలుసు. మేము వజ్రసేనుడితో సుమతి వివాహాన్ని ప్రతీకారం తీర్చుకోవడానికి అంగీకరించామని. పతి పత్ని ప్రేమలో మునిగిపోవడానికి కాదు. గురుదేవ, ఇది నిజమే. ఇప్పుడు వారిద్దరి మధ్యన ఎట్టి భేదభావం లేదు. మహారాణి సుమతి ఇప్పుడు గర్భవతి కూడా అయింది. నువ్వు నిజమే చెబుతున్నావా మహామంత్రి సుదంత? స్వయంగా రాజవైద్యులే ఈ మాటను ధృవపరిచారు గురుదేవ. నేను నివేదించుకునేది శత్రుత్వపు ఈ అధ్యాయాన్ని ఇంతటితో అంతం చేయండి అని. మహామంత్రి సుదంత, అసలేమనిపిస్తోందంటే శత్రుత్వం అంతం చేసే ఈ కుతంత్రంలో మీరంతా మాకు వ్యతిరేకమయ్యారని. ఇక మీకు అవమానం జరగకూడదనుకుంటే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. ఇప్పుడు మేము ఈ విషయంలో ఒక్క మాటను కూడా వినబోం. ఓం నమః శివాయ. నారాయణ 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 నారాయణ. ఓం నమః శివాయ. శివశంకర, ఏ ఉద్దేశంతో నేను దశార్ణ దేశ యువరాజు వజ్రసేనుని నా శిష్యునిగా చేసుకున్నాను అది సంపూర్ణం కానేలేదు. సుమతిని తన పత్నిగా పొంది అతను తన లక్ష్యం మరిచిపోయాడు. పరమశివ, వజ్రసేనుని మనస్సులో సుమతిల ద్వేషం, క్రోధము ఉత్పన్నం చెయ్యండి. శివశంకర, ఇంకో మారు మరలా అతని మనస్సులో ప్రతీకార భావనని జాగృతం చెయ్యండి. ఓ భక్తవత్సల, నా ప్రార్థనని ఆలకించండి.
నా మనసులోని బాధను శాంతింపచెయ్యండి. లేదంటే నేను ఇలాగే ప్రతీకారాగ్నిలో ఇలా తప్పిస్తూనే ఉంటాను. ఓం నమః శివాయ. 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 గురుదేవా, తమరి దర్శనం పొంది నా జీవితం సఫలమైంది. నేను ధన్యుణ్ణయ్యాను. ఎవరు నువ్వు? గురుదేవా, నేనొక బాలబ్రహ్మచారిని. తమరి శిష్యుడినవుదామని దూరదేశం నుండి ఇక్కడికి వచ్చాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నువ్వు మా శిష్యుడివి కాలేవు. ఓ మహాజ్ఞాని, తమరు పూర్తి యోగ్యతతో నా యోగ్యతని పరీక్ష చేయండి. నేను తమరి సర్వశ్రేష్ఠ శిష్యునిగా నిలబడగలుగుతాను. సర్వశ్రేష్ఠునిగా కాదు, నువ్వు మాకు నికృష్టమైన శిష్యుడిగా కూడా కాలేవు. ఓ మూర్ఖ, భక్తిలో ప్రతిబంధకమయ్యేటి వివేకహీనుడివి. నువ్వు మా శిష్యుడు ఎప్పటికీ కాలేవు. మేము మరలా చెబుతున్నాం, వెళ్ళిపో ఇక్కడి నుంచి. మా శివభక్తికి ప్రతిబంధకంగా నిలవకు. నన్ను తమరి శిష్యునిగా చేసుకుంటే తమరి శివభక్తి ఇంకా బలపడగలదు. పరమశివశంకరుడు నాకు ఇష్టదైవమే. ఆయనకు నాపై ఎంతో కృప. నువ్వు అన్నంత మాత్రాన ఏం కాగలదు. నువ్వు నీ స్వార్థం కోసం ఏమైనా అనగలవు. అదే కాక మా శివారాధనకు ప్రతిబంధకమై నువ్వు మాకు శిష్యుని అయ్యే అధికారాన్ని పూర్తిగా కోల్పోయావు. ఇక నీ అధిక ప్రసంగం చాలించు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. లేదు గురుదేవా, లేదు. గురుదేవా, ఇప్పుడింక తమరి చరణాలను విడువను. కృపతో తమరు నన్ను శిష్యునిగా అంగీకరించి కనికరించండి. గురుదేవా, తమరు నా ప్రార్థనని తిరస్కరించి నా హృదయాన్ని చిన్నాభిన్నం చేయకండి. నా పైన కృప చూపండి గురుదేవా. గురుదేవా, నా మనస్సులో ఎప్పుడో తమరిని నా గురువుగా నిలుపుకున్నాను. ఇక తమరు ఈ క్షణమే నాకు శిష్యుని దీక్ష నీయకపోతే నేను పరమశివశంకరుల నామస్మరణ చేస్తూ ఇక్కడే ప్రాణాలను త్యజిస్తాను గురుదేవా. ఇలాంటి హఠబ్రహ్మచారిని మేము నేటిదాకా చూడలేదు. సరే, మమ్మల్ని ఆలోచించుకుని, మమ్మల్ని పరీక్షించని నువ్వు మా శిష్యుని అయ్యేందుకు యోగ్యుడువో కాదోనని. గురుదేవా, నేను తమరికి ముందే విన్నవించుకున్నాను. నేను కఠోరాతి కఠోర పరీక్ష కూడా సిద్ధమేనని. అదే తమరు నన్ను ప్రాణాలని మని అడిగితే నేను అవశ్యం ఇస్తాను. మరి తమరు నాకు దూర్జటి శిష్యునిగా స్థానాన్ని అవశ్యం ప్రసాదించవలసి ఉంటుంది. నాకు కృపతో తమరు దూర్జటి శిష్యుని రూపంలో దీక్షనివ్వండి. బాలబ్రహ్మచారి అన్నది మాకు తెలిసింది, కానీ నువ్వు నీ పూర్తి పరిచయం తెలియచేయలేదు. నీ పితరుని నామం? నా పితరుని నామం బ్రహ్మదేవుడు. మాత? మాత శారద. ఏ కులము నీది? నారదీయం. మరి గోత్రం? బ్రహ్మగోత్రం మాది. ఇంకా ఏమైనా మిగిలిపోయాయి అడగాల్సినవి గురుదేవా? నిన్ను మా శిష్యునిగా ఒప్పుకోనంత దాకా నువ్వు మమ్మల్ని గురుదేవా అనరాదు. తమరు నాకే ఏమిటి? సకల జగతికి గురుదేవులు గురుదేవా. సకల జగతి తమరి జ్ఞానము పాండిత్యాల పటమును ఒప్పుకున్నది. ఈ కీర్తిగాథలను వినే నేను తమరి శరణు కోరి వచ్చాను. అలాగైతే నీకున్న జ్ఞానము ప్రశంసనీయమే. అందుకే మేము నిన్ను మా శిష్యునిగా చేసుకునేందుకు అంగీకరిస్తున్నాము. నేను ధన్యుణ్ణి గురుదేవా. తమరు మహాత్ములు. నన్ను శిష్యునిగా స్వీకరించి తమరి మహనీయత ఇంకా ఎక్కువ మహనీయమైంది. ఆశనుడుక ఇప్పుడు ఈ శివలింగ సమక్షాన కూర్చుని ప్రతిజ్ఞ చేయి. మేము ఈ క్షణమే నిన్ను మా శిష్యునిగా చేసుకుంటాము. నీ పేరు చెప్పాను. నేను గురువు దూర్జటిని నా గురుదేవుని రూపంలో ఆదరపూర్వకంగా స్వీకరిస్తున్నాను అని. నేను బాలబ్రహ్మచారి శివశరణుణ్ణి, గురుదేవు దూర్జటిని నాకు గొప్ప గురువు రూపంలో స్వీకరిస్తున్నాను. అందుకు నేను ఆయనకి ఎంతో కృతజ్ఞుణ్ణి. మేమేం చెబుతాము అదే తిరిగి చెప్పు శిష్య. తమ ఆజ్ఞ గురుదేవా. నేను గురువు దూర్జటి శిష్యుని రూపంలో ఆయన అన్ని ఆజ్ఞలను పాటిస్తాను. ఇంకా ఆయన సేవే నా జీవిత పరమావధి.
నేను గురువు దూర్జటి శిష్యుని రూపంలో ఆయన అన్ని ఆజ్ఞలను పాటిస్తాను. ఇంకా ఆయన సేవయే నా జీవితానికి పరమావధి. గురువు క్రోధాన్ని ఆయన ప్రసాదం అనుకుంటారు. ఆయన ఎడల ప్రతిబద్ధుడనై ఏ అన్య వ్యక్తిని నా గురువుగా ఒప్పుకొనను. నేను గురువు క్రోధాన్ని ఆయన ప్రసాదం అనుకుంటాను. ఇంకా ఆయన ఎడల ప్రతిబద్ధుడనై ఏ అన్య వ్యక్తిని నా గురువుగా ఒప్పుకొనను. జై గురుదేవా. గురుదేవా, కృపతో నన్ను ఆశీర్వదించండి. నేను ఒక యోగ్య శిష్యుడిని అవ్వాలని. మేము నిన్ను ఆశీర్వదిస్తున్నాము ప్రియ శిష్య. నువ్వు అసాధారణ బుద్ధి సిద్ధులను పొందుతావు. ఇంకా గుణ జ్ఞానాలతో సుసంపన్నుడవై నీ గురుదేవుల యశస్సుని దిగ్దిగంతాల్లో వ్యాపింపచేస్తావు. ధన్యుడినయ్యాను గురుదేవా, ధన్యుడిని.